కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కూటమి సర్కార్ వచ్చాక 30 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో ఫుల్ జోష్ వచ్చిందనే చెప్పాలి. ఇక విశాఖలో నిర్వహించిన సమ్మిట్ ద్వారా 13 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు ప్రకటించడం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగం కుదేలయ్యిందని ఆందోళన వ్యక్తం కావడం తెలిసిందే. దీంతో ఐటీ ఉద్యోగాల కోసం యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అప్పట్లో గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. విశాఖలో ఏర్పాటు చేసే గూగుల్ డేటా సెంటర్ నిమిత్తం $15 బిలియన్ పెట్టుబడులు పెట్టడం దేశంలోనే రికార్డు కావడం విశేషమని చెప్పాలి. విశాఖలో ఇప్పటికే ఐటీ రంగం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దీంతో విశాఖ ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. నగరంలో విప్రో, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాన్సెంట్రిక్స్ వంటి ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. అలాగే రుషికొండ హిల్స్ మీద పలు యూనిట్లు ఉన్నాయి. భారతీయ పారిశ్రామిక సమైక్య CII ఆధ్వర్యంలో విశాఖలో ఇటీవల నిర్వహించిన ఒక సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఇక్కడ ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆర్గో ఉత్పత్తులు ప్రదర్శించారు. కూటమి సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల పెట్టుబడిదారులు ఆంధ్ర వైపు చూస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజన్ ముందు చూపు కారణంగా ఏపీ ఐటీ హబ్ గా దూసుకుపోతుందని చెప్పాలి. గత ఏడాది విశాఖలో జరిగిన అంతర్జాతీయ సమ్మిట్ విజయవంతం కావడం కూటమి నేతల్లో జోష్ పెంచింది. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పలువురు పారిశ్రామికవేత్తలు ఒప్పందాలు చేసుకోవడం తెలిసిందే. పర్యాటకంగాను, పారిశ్రామికంగాను శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖలో సైతం పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. RMZ రియల్ ఎస్టేట్ సంస్థ 91,000 కోట్ల పెట్టుబడులతో 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రకటించడం తెలిసిందే. విశాఖకు రోడ్డు, రైలు, నౌక, విమాన మార్గాలు అనుసంధానం అయి ఉన్న కారణంగా పరిశ్రమలు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. దిస్ ఇస్ విశాఖ సింగ్. నేను ఫౌండర్ ఆఫ్ విష్ ఆర్గానిక్స్ అండి. కంప్లీట్ హ్యాండ్ మేడ్ స్కిన్ కేర్ అండ్ సస్టైనబుల్ స్టేషనరీ ప్రమోట్ చేస్తూ మన ఆర్గానిక్ స్కిన్ కేర్ కూడా మనం ప్రమోట్ చేస్తూ ఇక్కడ వచ్చాము. విష్ ఆర్గానిక్స్ అనేది మన వైజాగ్ బేస్డ్ కంపెనీయే. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా బాగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినా సస్టైనబిలిటీ కోసం బాగా ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఈ CII లాంటి ఈవెంట్స్ అయినా లేదా మనకి ఇంకా ఇప్పుడు టెక్నాలజీ బట్టి చూస్తే ఐటీ ఫర్మ్స్ అయినా లేదా గూగుల్ వస్తుంది మనకి. సో వైజాగ్ కూడా ఒక గ్రోత్ అవుతుంది. మెట్రో సిటీని ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. సో ఇది చూసి గ్రోత్ చూసి అండ్ క్రోడ్స్ ఆఫ్ బిలియన్ లైక్ చాలా అమౌంట్స్ పెట్టి మన గవర్నమెంట్ ఇంత గ్రోత్ ని డెవలప్మెంట్ అంటే డెవలపింగ్ కంట్రీ కాకుండా వైజాగ్ ఈజ్ యాక్చువల్లీ డెవలపింగ్. అండ్ బిజినెస్ ప్రకారంగా మనం చూస్తే కూడా మంచి ఆర్గానిక్ అండ్ ద బెస్ట్ పార్ట్ మన గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్అప్స్ ని కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది. సో ఇలాంటి స్టార్ట్అప్స్ వర్కింగ్ ఉమెన్ ఫ్రమ్ హౌస్ ఆల్సో, బేకర్స్ అయినా ఎలాంటి దానికి కూడా మనకి మంచి స్టార్ట్అప్స్ అయినా లోన్స్ అయినా అండ్ పాలసీస్ ఎంతో వస్తున్నాయి. సో ఇవన్నిటికీ ఐ థింక్ మన గవర్నమెంట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ రియలీ encourageable and I appreciate that startups are getting more encouragement than before. Thank you so much.